నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సో మనందరికీ తెలిసిన అంశం ఏంటంటే సూర్యకిరణాల ద్వారా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేది మనం ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా నిద్ర రెగ్యులేషన్, హెల్తీ హ్యాబిట్స్ ఆఫ్ స్లీప్లో సూర్యకిరణాలకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఎందుకంటే ఉదయాన్నే మన కళ్ళ మీద లైట్ పడేటట్టుగానే రాత్రి పడుకుంటే హార్మోనల్ చేంజెస్, ఏదైతే మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుందో లైట్ పడంగానే తగ్గిపోద్ది. అంటే నిద్ర వ్యవస్థ అనేది క్లియర్ అయిపోయి అటెన్షన్ పెరుగుద్ది, అదర్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో బాడీలో జరగాల్సిన జీవక్రియలన్నిటికీ సూర్యకిరణాల ద్వారా మనకి స్టార్ట్ అనేది జరుగుద్ది. సో ఎప్పుడైతే ఈ మెలటోనిన్, నిద్రపోయే హార్మోన్ తగ్గిపోద్దో ఈ గ్రోత్ హార్మోన్, కార్టిజోల్ హార్మోన్, ఏవైతే బాడీలో యాక్టివిటీస్ని అన్నీ చేసే హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవ్వడం అనేది జరుగుద్ది. సో సూర్యకిరణాలకి డైరెక్ట్గా రిలేషన్ ఉన్నది స్లీప్ అండ్ బాడీ ఫిజియాలజీకి సంబంధించిన హార్మోనల్ రెగ్యులేషన్. రెండోది, ఇదే అంశంలో చూసుకుంటే ఎవరైతే ఉదయాన్నే లేస్తారో, సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళందరిలో కూడా నిద్ర వచ్చే తత్వం, అన్ఇంటరప్టెడ్ స్లీప్, ప్రాపర్గా నిద్రపోయే తత్వం, ఇవన్నీ కూడా ఉంటాయని కూడా సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళల్లోనే మెమరీ లోపాలు రాకుండా, డిమెన్షియా రాకుండా, ఇవన్నీ కూడా మనము బ్రెయిన్ చురుకుదనానికి దారితీసే విధంగా ఉంటుందని కూడా శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. అలాగే సూర్యకిరణాల వల్ల మనందరికీ తెలిసిన హాట్ టాపిక్ వైటమిన్ డి వస్తుంది. దాంట్లో కూడా అల్ట్రా బి వైలెట్ రేస్ ఏవైతే మన బాడీ మీదకి వస్తాయో వాటి ద్వారా వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది పెరుగుద్ది. సో అందుకోసం సూర్యకిరణాల వల్ల మనకి బాడీలో కండరాలు, ఎముకలు లోపాలు లేకుండా హెల్తీగా మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ ఉండేటట్టు చూస్తుంది. అలాగే కొన్ని స్కిన్ కండిషన్స్, సోరియాసిస్ అనే కండిషన్ ఒక చర్మవ్యాధి, అలాగే ఎగ్జిమా అనే కండిషన్, ఇలాంటి కండిషన్స్లో సూర్యకిరణాల ద్వారా మనకి లబ్ధి జరుగుద్ది. ఈ సోరియాసిస్ కానివ్వండి, ఎగ్జిమా కానివ్వండి తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఈ వెట్నెస్ తక్కువ ఉంటుందో దాని కారణంగా ఎగ్జిమా తక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే కొంత సైంటిఫిక్ రుజువులతో వైటమిన్ డి పెరిగిన దానివల్ల సోరియాసిస్ అనేది కూడా తక్కువ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే కొన్ని ఇంటెస్టైనల్ కండిషన్స్ అండ్ రొమటలాజికల్ కండిషన్స్, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ కానివ్వండి, కాస్త సూర్యకిరణాల వల్ల ఆ డిజీజెస్ సివియారిటీ రూపం దాల్చకుండా మైల్డ్ ఫామ్స్లోనే రిగ్రెస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే సూర్యకిరణాల వల్ల మన స్కిన్, బోన్స్ హెల్త్ ప్రాపర్గా రెగ్యులేట్ అయ్యేదానికి కూడా మనం గమనిస్తూనే ఉంటాం. సూర్యకిరణాల వల్ల హార్ట్ రిలేటెడ్ కండిషన్స్, పర్టికులర్గా హార్ట్ ఫెయిల్యూరు, హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ కూడా నార్మలైజ్ అయ్యడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే సూర్యకిరణాల వల్ల బాడీలో యాక్టివిటీ పెరుగుద్ది, హార్మోనల్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాని కారణంగా హార్ట్ మీద ఒత్తిడి తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇలా పలు ఏరియాస్లో సూర్యకిరణాలకి హెల్త్ రిలేటెడ్ కండిషన్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అలాగే అధికంగా సూర్యకిరణాలకి ఎవరికైతే ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళల్లో క్యాన్సర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. స్కిన్ ఇరిటేషన్, స్కిన్ ప్రిక్లీ హీట్, స్కిన్ అలర్జీస్, స్కిన్ ఎరిథిమా అనేది కండిషన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం వీటిని మోడరేషన్లోనే గమనించుకుంటూ ఎక్కువ తీవ్రతకి గురి కాకుండా మనం రికమెండేషన్స్ ప్రకారం ఓన్లీ అబౌట్ 20 minutes ఎక్స్పోజర్ ఆఫ్ సన్ ఉంటే మన ఇండియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో హాని కాకుండా హెల్త్ బెనిఫిట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. నమస్తే.